ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 43వ అధ్యాయము 2వ వచనము. నీవు అగ్ని మధ్యను నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి వాగ్దానం ఏమనగా, ఈరోజు మీ జీవితాలలో ఎదురవుతున్నటువంటి శ్రమలు ఎంత భయంకరమైనప్పటికీ, ఎంత శోధనలు మీ జీవితాలలో అగ్నిగుండముల వలె ఉన్నప్పటికీ కూడా, ఆ అగ్నిగుండము అనబడుతున్నటువంటి ఆ శోధనల నుండి మిమ్మల్ని తప్పించుటకు మనము సేవించుచున్నటువంటి దేవుడు శక్తి గలవాడు, సామర్థ్యము గలవాడు. ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి షడ్రకు, మేషక్, అబేద్నెగోల జీవితాలలో దేవుడు అద్భుతము చేసి వారున్నటువంటి ఆ అగ్నిగుండంలో నుండి వారిని దేవుడు క్షేమముగా కాపాడి, ఏ అపాయము రాకుండా అగ్నిలో నుండి వారిని దేవుడు తప్పించాడు. ఎంతో గొప్ప కార్యం వారి పట్ల దేవుడు జరిగించాడు. ఈరోజు నీ జీవితంలో కూడా అగ్ని వంటి మహాశ్రమలు నీ జీవితంలో ఎదురవుతున్నప్పుడు దేనికి కూడా భయపడవద్దు, ఆ మహాశ్రమలకు కృంగిపోవద్దు. ఎందుకంటే మనము ఆరాధించే దేవుడు ఆ అగ్ని వంటి మహాశ్రమల నుండి నిన్ను క్షేమముగా బయటకు తీసుకురాగలిగినటువంటి సామర్థ్యము గలవాడు. జ్వాలలు నిన్ను కాల్చవని అంటున్నారు. శ్రమలు ఎన్ని కలిగినా, ఆ అగ్ని వంటి మహాశోధనలు ఎన్ని నీ జీవితంలో ఎదురైనప్పటికీ కూడా నీవు నమ్మినటువంటి దేవుడు ఆ శ్రమలో నీవు ఓటమి పాలు కాకుండా, ఆ శ్రమలో కృంగిపోకుండా నీకు ధైర్యం అనుగ్రహించి, ఆ శ్రమ నుండి దేవుడు నిన్ను బయటకు రావడానికి మార్గాన్ని ఆయనే చూపిస్తాడు. కాబట్టి ఈరోజు ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థిద్దాము. పరిశుద్ధాత్మ దేవుడు మనందరి అగ్ని వంటి మహాశ్రమలలో నుండి తప్పించి శ్రేష్టమైన మార్గాన్ని మనందరికీ కూడా సిద్ధపరచునుగాక. ఆమేన్.